4వ తరగతిలో 2 లెసన్ మన చుట్టూ ఉన్న జంతువులు. వీటి గురించి మనం తెలుసుకుందాము. 4వ తరగతిలో ఉన్న టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ అయితే నేను రాయలేదు. ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే నేను రాశాను. ఇవి మాత్రమే చర్చించుకుంటాం జరుగుతుంది. పక్షుల తలపై ఇరువైపులా ఉన్న సన్నని రంధ్రాలు ఈకలతో కప్పి ఉంటాయి. ఆ రంధ్రాలు అనేవి ఈకలతో కప్పి ఉంటాయి, వినడానికి ఉపయోగపడతాయి. పక్షుల తలపై ఇరువైపులా 2 రంధ్రాలు ఉంటాయి. పక్షి యొక్క తల మీద ఇరువైపులా 2 రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాలు దేనికి మనకు వస్తాయి? ఆ రంధ్రాలు ఏం చేస్తాయంటే ఈకలతో కప్పి ఉంటాయి. వినికిడికి ఉపయోగిస్తారు. అవి దేనికి ఉపయోగంటే వినికిడికి ఉపయోగపడతాయి, అంటే వినడానికి. నెక్స్ట్, జంతువులను గుర్తించడానికి, అది ఏ జంతువు అని తెలుసుకోవడానికి మనకి 3 రకాలుగా తెలుసుకోవచ్చు అనమాట. అదేంటంటే చర్మం యొక్క రంగు, వెంట్రుకలు, చారలు. ఇప్పుడు గేదెలన్నీ ఎలా ఉంటాయి? నల్లగా ఉంటాయి. సో రంగును బట్టి ఆ జంతువు ఏదో చెప్పొచ్చు. ఇప్పుడు వెంట్రుకలను బట్టి కూడా అదే జంతువు చెప్పొచ్చు. ఇప్పుడు కుక్కకు ఒంటి నిండా బొచ్చు ఉంటుంది, కానీ గేదెలకి ఒంటి నిండా బొచ్చు ఉండదు. అట్లా వెంట్రుకలను బట్టి కూడా చెప్పొచ్చు అనమాట. చారలు, ఇప్పుడు పులి ఉంది, పులికి చారలు ఉంటాయి. జీబ్రా కూడా చారలు ఉంటాయి. అంటే చారలను బట్టి కూడా జంతువును గుర్తించవచ్చు. జంతువును గుర్తించడానికి ఈ మూడు అనేవి, ఈ మూటి ద్వారా ఆ జంతువును గుర్తించవచ్చు. చర్మం యొక్క రంగు, వెంట్రుకలు, చారలు. తర్వాత గొర్రె చర్మంపై ఉన్న వెంట్రుకలను స్వెటర్లు, కోట్లు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. గొర్రె యొక్క చర్మంపై వెంట్రుకలు ఉంటాయి కదా, ఆ వెంట్రుకల ద్వారా స్వెటర్లను, కోట్లు తయారు చేస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ అయింది ఏంటంటే పాలిచ్చే జంతువులు. వీటినే శిశోత్పాదకాలు అంటారు, వీటినే క్షీరదాలు అంటారు. పాలిచ్చే జంతువులు అన్నా, శిశోత్పాదకాలు అన్నా, క్షీరదాలు అన్నా ఒకటే. వీటికి ఏంటంటే చెవులు బయటకు కనిపిస్తాయి. పాలిచ్చే జంతువులకి చెవులు బయటకు కనిపిస్తాయి. చర్మంపై వెంట్రుకలు ఉంటాయి. నెక్స్ట్, పిల్లల్ని కంటాయి. ఈ పాలిచ్చే జంతువులు ఏం చేస్తాయంటే పిల్లల్ని కంటాయి, చర్మంపై వెంట్రుకలు ఉంటాయి, చెవులు బయటకు కనిపిస్తాయి. ఉదాహరణకు ఆవు, మేక జంతువులు, మానవులు, డాల్ఫిన్లు. ఈ డాల్ఫిన్కి ఈకలు ఉండవు, అంటే చర్మంపై వెంట్రుకలు ఉండవు. కానీ ఇదేం చేస్తుందంటే పిల్లల్ని కంటుంది, పాలిస్తుంది. డాల్ఫిన్ అనేది పిల్లల్ని కంటుంది, పాలిస్తుంది. యాక్చువల్లీ చేపలు మొత్తం గుడ్లు పెడతాయి, కానీ డాల్ఫిన్ మాత్రం పిల్లల్ని కంటుంది. ఓకే. నెక్స్ట్, అండోత్పాదకాలు అంటే ఏంటంటే గుడ్లు పెట్టేవి. గుడ్లు పెట్టే వాటిని అండోత్పాదకాలు అంటారు. వీటికి చెవులు బయటకు కనిపించవు. అంటే పక్షులు ఉంటాయి కదా, పక్షులకు చెవులు ఉంటాయి, కానీ అవి బయటకు కనిపించవు అన్నమాట. చెవులు బయటకు కనిపించవు అండోత్పాదకాలకి. నెక్స్ట్, చర్మంపై వెంట్రుకలు ఉండవు. పక్షులకి చర్మంపై వెంట్రుకలు ఉండవు, కానీ ఈకలు ఉంటాయి. చర్మంపై ఈకలు ఉంటాయి అన్నమాట. ఇవి ఏం చేస్తాయంటే అండోత్పాదకాలు అనేవి గుడ్లు పెట్టి పొదుగుతాయి అన్నమాట. నెక్స్ట్, జంతువుల యొక్క నోరు, చలనాంగాలు అవి తీసుకునే ఆహారాన్ని బట్టి నిర్మించబడతాయి. ఇప్పుడు జంతువుల యొక్క నోరు కానీ, చలనాంగాలు అంటే కాళ్ళు కానీ, చేతులు కానీ, అవి తీసుకునే ఆహారాన్ని బట్టి నిర్మించబడతాయి. ఇప్పుడు ఉదాహరణకి కుక్క యొక్క నోరు ఉంది కదా, కుక్కకి 2 కూర పళ్ళు ఉంటాయి. అవి దంతాలు ఎలా ఉంటాయంటే మాంసాన్ని చీల్చడానికి ఉపయోగపడతాయి. కానీ ఆవుకి అలా ఉండదు. ఆవుకి సాధు జంతువులకి, ఆవుకి, గేదెకి, ఎద్దులకి, వీటికి ఎలా ఉంటాయంటే పళ్ళు, కొరికే పళ్ళు ఉంటాయి. దవడలు గట్టి పడి ఉంటాయి, చిగుర్లు. కానీ ఈ కుక్కలకి, మాంసాహారులకి ఏంటంటే 2 కూర పళ్ళు ఉంటాయి. వాటి ద్వారా మాంసాన్ని చీలుస్తాయి.
అంటే నోరు చలనంగాలు. ఇప్పుడు మామూలు వాటికేమో గిట్టలు. ఇప్పుడు ఎద్దులు, గేదెలు, ఆవులు ఉంటాయి కదా, వాటికి గిట్టలు ఉంటాయి, అంటే కాళ్ళ కింద గిట్టెలు ఉంటాయి. కానీ కుక్కలకి, సింహాలకి, వీటికి ఎలా ఉంటాయంటే గోర్లు ఉంటాయి, మొనతేలి ఉంటాయి అన్నమాట. అంటే జంతువుల యొక్క నోరు, చలనాంగాలు అనేవి అవి తీసుకునే ఆహారాన్ని బట్టి నిర్మించబడతాయి. నెక్స్ట్ శాకాహారులకు వచ్చేసరికి, శాకాహారులు అంటే అర్థం ఏంటంటే మొక్కల నుంచి లభించే పదార్థాలను ఆహారంగా తీసుకుంటాయి. ఇవి మొక్కల నుంచి లభించే పదార్థాలను కానీ ఆహారంగా తీసుకుంటాయి శాకాహారులు. వీటికి పదునైన కొరికే దంతాలు ఉంటాయి. కూర పండ్లు పదునైన కొరికే దంతాలు ఉంటాయి. కొరికే దంతాలు ఎవరికి ఉంటాయంటే శాకాహారులకు ఉంటాయి. బలమైన నమిలే దంతాలు ఉంటాయి. దవడ పళ్ళు ఉంటాయి వీటికి. బలమైన నమిలే దంతాలు ఎక్కడ ఉంటాయి? దవడలు ఉంటాయి. దవడల నమిలే దంతాలు ఉంటాయి. కొరికే పళ్ళు ఉంటాయి. ఇవేం చేస్తాయంటే శాకాహారాలు అనేవి మొక్కల నుంచి లభించే పదార్థాలను ఆహారంగా తీసుకుంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి వీటి యొక్క ఉదాహరణలు ఏంటంటే గుర్రము, గేదె, మేక, జింక. గొంగళి పురుగు కూడా శాకాహారే. ఎందుకని గొంగళి పురుగు శాకాహారం అవుతుందంటే ఇది మల్బరీ ఆకులను తింటుంది. గొంగళి పురుగు అనేది మల్బరీ ఆకులను తింటుంది కాబట్టి ఇది శాకాహారం అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మాంసాహారులు ఏంటంటే మాంసమును ఆహారంగా తీసుకుంటాయి. మాంసమును ఆహారంగా తీసుకుంటాయి అన్నమాట. వీటికి పొడవైన బలమైన చీల్చే దంతాలు ఉంటాయి. వీటినే కూర పండ్లు అంటారు. ఈ పొడవుగా ఉంటాయి, బలంగా ఉంటాయి వీటి యొక్క చీల్చే దంతాలు అనేవి. ఎగ్జాంపుల్కి పిల్లిలు, కుక్క, సింహము, మాంసాహార జంతువులు అన్నింటిలో కూడా ఈ కూర పళ్ళు ఉంటాయి అన్నమాట, ఈ చీల్చే దంతాలు. తర్వాత మాంసాహార పక్షులు పదునైన ముక్కుతో మాంసాన్ని చీల్చి తింటాయి. ఇప్పుడు గ్రద్దలు ఉన్నాయి కదా, యాక్చువల్లీ గ్రద్దలకి ఏంటంటే వాటి యొక్క ముక్కు మొనతేలి ఉంటుంది అండ్ వంకర తేలి ఉంటుంది. వంకర తిరిగి ఇలా ఉంటుందన్నమాట. ఇలా వంకరగా ఉంటుంది, ఇలా పట్టుకుని పీకుతుంది. మాంసాహార పక్షులు పదునైన ముక్కుతో మాంసాన్ని చీల్చి తింటాయి. గ్రద్ద, రాబొద్దు ఇవి మాంసాహార పక్షులు అన్నమాట. నెక్స్ట్ ఉభయాహారులు. ఉభయాహారులు అంటే ఏంటంటే మొక్కలను, జంతువులను ఆహారంగా తీసుకుంటాయి. ఈ ఉభయాహారులు ఏం చేస్తాయంటే మొక్కలని ప్లస్ జంతువుల్ని రెండింటిని కూడా ఆహారంగా తీసుకుంటాయి అన్నమాట. పదునైన కొరికే పళ్ళు ఉంటాయి వీటికి. కొరికే పళ్ళు ఉంటాయి అండ్ బలమైన నమిలే పళ్ళు ఉంటాయి అండ్ చీల్చే పళ్ళు ఉంటాయి వీటికి. అంటే 3 రకాల పళ్ళు ఉంటాయి అన్నమాట వీటికి. కొరికే పళ్ళు అంటే ముందుగా ఉంటాయి, బలమైన నమిలే పళ్ళు అంటే దవడ పళ్ళు, చీల్చే పళ్ళు అంటే కూర పళ్ళు. ఈ 3 రకాల పళ్ళు కూడా ఈ ఉభయాహారులకు ఉంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే ఎలుగుబంటి, మానవుడు, కాకి కూడా ఉభయాహారే. నెక్స్ట్ పక్షుల ముక్కులు, ఆకారాలు వాటి ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్నాం జంతువుల యొక్క ముక్కులు అంటే నోరు, కాళ్ళు అనేవి వాటి యొక్క ఆహారపు అలవాట్ల వల్ల అలా వచ్చాయి కదా. అట్లాగే పక్షులకు కూడా ముక్కుల ఆకారాలు వాటి ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటాయి. పక్షుల ముక్కులు అనేవి పదునుగా ఉంటాయి అండ్ బలంగా ఉంటాయి. అండ్ పక్షుల యొక్క దవడలు అంటే పక్షుల యొక్క ముక్కు అనేది వాటి యొక్క దవడలు అన్నమాట. మనకు ఒకసారి టెట్లో కూడా అడగడం జరిగింది ఈ బిడ్డని. పక్షుల ముక్కులు అనేవి దవడలు. తర్వాత అవి పదునుగా ఉంటాయి అండ్ బలంగా ఉంటాయి. నెక్స్ట్ పక్షుల
ఈ పక్షుల కాళ్ళు ఏం చేస్తాయంటే నడవడానికి ఉపయోగపడతాయి. పక్షుల కాళ్ళు నడవడానికి ఉపయోగపడతాయి అండ్ చెట్లు ఎక్కడానికి ఉపయోగపడతాయి, ఈదడానికి ఎగరడానికి ఉపయోగపడతాయి. పక్షుల యొక్క కాళ్ళు నడవడానికి, చెట్లు ఎక్కడానికి అండ్ ఈదడానికి ఎగరడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ పాదాలు, కాలిగోర్లు ఆకారం అవి తీసుకునే ఆహారంపై ఆధారపడతాయి. ఇప్పుడు పాదాలు అనేవి, కాలిగోర్లు అనేవి అవి తీసుకునే ఆహారంపై ఆధారపడతాయంటే మీరు ఎప్పుడైనా బాతులను చూసే ఉంటారు. బాతులను చూసారా? బాతుల యొక్క పాదాలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఒక వేలికి మధ్యలో చర్మం ఉంటుందన్నమాట. అవి అలా ఎందుకుంటాయంటే బాతులు ఎప్పుడు నీళ్ళలో, తడి నీళ్ళల్లో ఉంటాయి అన్నమాట. అవి మునిగిపోకుండా ఉండడానికి వాటి యొక్క పాదాలు అలా డిజైన్ చేయబడి ఉంటాయి. వాటి యొక్క కాలిగోర్లు కూడా అలాగే ఉంటాయి. అలా కాకుండా ఇవి ఇప్పుడు కోడికి చూడండి, కోడికి అలా ఉండవు. ముందు ఫస్ట్ గోర్లు ఉంటాయి. కాలి గోర్లు చాలా పదులుగా ఉంటాయి వాటికి. ఎందుకంటే మట్టిని ఇలా 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 అనడానికి పదులుగా ఉంటాయి. అంటే వాటి యొక్క పాదాలు, కాలి గోర్లు కూడా అవి తీసుకునే ఆహారంపై ఆధారపడతాయి అన్నమాట. అవి తీసుకునే ఆహారంపై ఆధారపడతాయి. కాలిగోర్లు పొడవుగా వంపు తిరిగి ఉంటాయి. పక్షులకి ఎలా ఉంటాయంటే పొడవుగా ఉంటాయి కాలిగోర్లు అండ్ వంపు తిరిగి ఉంటాయి. పట్టుకోగానే ఇట్లా లాగితే బ్లడ్ వచ్చేసింది, అంత పదులుగా ఉంటాయి. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. పక్షులు గుడ్లు పెట్టే ముందు గూళ్ళను నిర్మించుకుంటాయి. పక్షులు ఎప్పుడు గూళ్ళను నిర్మించుకుంటాయంటే గుడ్లు పెట్టే ముందు. అవి గుడ్లు పెట్టే ముందు మాత్రమే గూళ్ళను నిర్మించుకుంటాయి. నెక్స్ట్ చాలా బలంగా నిర్మిస్తాయి. అవి పెట్టే గూళ్ళు అనేవి చాలా బలంగా ఉంటాయి. గాలివాన వచ్చినా కానీ పడిపోవు అనమాట, అంత బలంగా నిర్మించుకుంటాయి. మగ పక్షులు గూళ్ళు కడతాయి. ఇప్పుడు గూళ్ళు ఏ పక్షులు కడతాయంటే మగ పక్షులు మాత్రమే గూళ్ళు కడతాయి. ఆడపక్షులు గుడ్లు పెడతాయి. ఈ 4 పాయింట్లు చాలా ఇంపార్టెంట్ అండి. టెట్లు అడగడానికి చాలా చాలా ఆస్కారం ఉంది. ఈ లైన్లలో కనీసం ఒక లైన్ అయినా అడుగుతాడు. ఏంటంటే మగ పక్షులు గూళ్ళు కడతాయి అండ్ గుడ్లు పెట్టే ముందు గూళ్ళను నిర్మిస్తాయి. ఈ 2 చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చెప్పుకోవడానికి. ఇదొకటి చాలా ఇంపార్టెంట్. ఇంకా ఆడపక్షులు గుడ్లు పడితే ఇదంతా కరెక్ట్ తెలిసిందే. నెక్స్ట్ ఇంకొకటి చెప్పుకోదగింది ఏంటంటే ఇక్కడ గూడు నిర్మాణం. ఇప్పుడు అన్ని పక్షులు గూళ్ళు నిర్మించలేవు, కొన్ని పక్షులు మాత్రమే గూళ్ళు నిర్మిస్తాయి. ఆ కొన్ని పక్షులు ఏంటంటే కాకి ఏం చేస్తుందంటే చిన్న చిన్న కొమ్మలు ఉంటాయి కదా, ఆ చిన్న చిన్న కొమ్మలు, ఎండుటాకులు తీసుకొచ్చి గూడు నిర్మిస్తుంది. కాకి యొక్క గూడుని మీరు చూడండి ఎప్పుడైనా, అది ఎలా ఉంటుందంటే చిన్న చిన్న కర్రలు, ముళ్ళులు, ఎండుటాకులు ఉంటాయి. అదే గిజిగాడు అని ఉంటుంది. ఇప్పుడు మనం పొలం గట్లకి వెళ్ళామనుకో, మన చెట్ల మీద గూళ్ళు ఉంటాయి. చెట్ల గట్లకి, బావిల గట్లకి వాళ్ళలో గూళ్ళు ఉంటాయి కదా, ఆ గూళ్ళు కట్టేది అంటే గిజిగాడు పక్షి అనమాట. ఆ పక్షులు ఎలా ఉంటాయంటే ఆకులు, గడ్డి, కొమ్మలు, వేర్లు ఉంటాయి. అంటే చిన్న చిన్న వేర్లు, కొమ్మలు, గడ్డి, ఆకులు చాలా అందంగా కడతాయండి. గిజిగాడు కట్టే గూడు ఎలా ఉంటుందంటే చూడముచ్చటగా ఉంటుంది, అంత బాగుంటాయి అన్నమాట గిజిగాడు. నెక్స్ట్ టైలర్ బర్డ్. ఈ టైలర్ బర్డ్ ఆకులను కలిపి కుడుతుందండి. ఆకులు ఉంటాయి కదా, ఇస్తరాకులు. ఇప్పుడు ఇస్తరాకులు లాంటి ఆకులు తీసుకొని వాటి ద్వారా గూడు కడుతుంది టైలర్ బర్డ్ అనేది. ఆకులను కలిపి గూడు కట్టుకునేది అంటే టైలర్ బర్డ్. ఈ గ్రద్ద ఏం చేస్తుందో తెలుసా, పొడవైన చెట్లు ఉంటాయి, పెద్ద పెద్ద పొడవైన చెట్లు, కొండలు, రాళ్ళు, గొట్లు, వాటిలలో ఇది గూడు పెడుతుంది. పొడవైన పుల్లలు, గడ్డి, చెట్టు కొమ్మలు అవన్నీ తీసుకొచ్చుకుంటుంది. చెట్టు కొమ్మలు, చిన్న చిన్న కొమ్మలు ఉంటాయి కదా, ఆ కొమ్మలు తీసుకొచ్చుకుంటుంది. గడ్డి కూడా తీసుకొచ్చుకుంటుంది. గడ్డి, పొడవైన పుల్లలు, ఈ చెట్టు కొమ్మలు, పొడవైన పుల్లలు కలిపి గూడు కట్టుకొని దాని మీద గడ్డి వేసుకుంటుంది. గడ్డి వేసుకుంటే మెత్తగా ఉంటుంది కదా, దాని మీద ఈ గద్ద అనేది నివాసం ఏర్పరచుకుంటుంది అనమాట. ఇవి ఎక్కడెక్కడ ఉంటాయంటే రాతి శిఖరాలు, ఎత్తైన చెట్ల మీద ఈ గ్రద్ద అనేది ఈ గూళ్ళని నిర్మించుకుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఎప్పుడైనా ఆకాశంలో పక్షులు ఎగురుతుంటే చూసుంటారు కదా, ఆ పక్షులు అన్నీ కూడా ఒక ఆకారంలో వెళ్తుంటాయి.
ఆ ఆకారం ఏంటంటే ఒక్కొక్క మ్, పక్షి దాని వెనక పక్షిని దాని ముందు పక్షిని అనుసరిస్తూ వెళ్తుంటాయి. అవి ఎలా ఉంటాయంటే వాటి ఆకారం వి ఆకారంలో ఉంటుంది. పక్షుల ప్రయాణం వి ఆకారంలో ఉంటుంది. సుదూరాలకు వెళ్ళడానికి వాటి శక్తిని కోల్పోకుండా వి ఆకారం వెళ్తాయి అన్నమాట. అసలు వి ఆకారంలో అవి ఎందుకు వెళ్తాయి అంటే సుదూర ప్రాంతాలకు వెళ్ళడానికి. ఎందుకు వెళ్తాయి? సుదూరాలకు వెళ్ళడానికి వాటి శక్తిని కోల్పోకుండా. ఏంటి ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. వాటి శక్తిని కోల్పోకుండా వి ఆకారంలో అవి ప్రయాణం చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ చీమల కాలనీలు. చీమల కాలనీలు మీకు ప్రతి ఇంట్లో మనం చూస్తూనే ఉంటాం చీమల గురించి. నాకు అందరికీ తెలుసు. రాణి చీమలు ఉంటాయి చీమల కాలనీలో, మగ చీమలు ఉంటాయి, శ్రామిక చీమలు ఉంటాయి. మగ చీమలు, రాణి చీమలు, శ్రామిక చీమలు ఉంటాయి. అయితే వీటి గురించి చెప్పుకోవాల్సిన చాలా చాలా గొప్ప పాయింట్ ఏంటంటే ఇదిగో ఇక్కడ రెడ్ పెన్లో రాశాను నేను, చాలా ఇంపార్టెంట్. క్రమశిక్షణ. పని అనుభవం, ఈ చీమలు ఏం చేస్తాయంటే చక్కని క్రమశిక్షణ కలిగి ఉంటాయండి. పని విభజనను కూడా కలిగి ఉంటాయి. చీమలను అవి ఒక లైన్లో ఒక వరుస క్రమంలో ప్రయాణిస్తుంటాయి. వాటి మధ్య పని విభజన కూడా జరుగుతుంది. ఇప్పుడు కొన్ని చీమలు ఉంటాయి కదా, ఈ మగ చీమలు, శ్రామిక చీమలు, ఇవి పని విభజన జరిగి ఉంటాయి. రాణి చీమలు ఉంటాయి అవి పిల్లల కట్టడానికి వాటికి మాత్రం ఉపయోగిస్తాయి అన్నమాట. అంటే వీరి మనుషుల కంటే కూడా చాలా గొప్పగా పని విభజన జరిగి ఉంటాయి. క్రమశిక్షణ అండ్ పని విభజన జరిగిన జీవులు ఏంటంటే చీమలు. ఇవేం చేస్తాయంటే అవి వరుస క్రమంలో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఒక రసాయనాన్ని విడుదల చేస్తాయండి. ఆ రసాయనం ద్వారా ఆహారం సమాచారం అందించుకుంటాయండి. అవి ఆహారం ఎక్కడుందో తెలుసుకోవటానికి వాటికి ఇప్పుడు ఒక చీమ ముందు వెళ్తుంది, దానికి ఆపోజిట్లో ఇంకో చీమ వస్తుంది. అలాంటప్పుడు దానికి ఆహారం ఎక్కడుందో ఎలా చెప్తుందంటే దానికి ఒక కెమికల్ రిలీజ్ చేస్తుంది. ఆ కెమికల్ రిలీజ్ చేయడం వల్ల అదేం చేస్తుందంటే ఆహారం ఫుడ్ ఒక చోట ఉంది అని చెప్తుంది అనమాట. అంటే ఆహార సమాచారం వాటికి అందిస్తుంది అనమాట. ఇప్పుడు అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏనుగుల సమూహం. ఏనుగుల సమూహంలో 10 నుంచి 12 ఏనుగులు ఉంటాయండి. ఏనుగుల సమూహంలో 10 నుంచి 12 ఏనుగులు ఉంటాయి. అయితే వయసులో పెద్ద ఏనుగు దానికి నాయకత్వం వహించింది. ఇది 4th క్లాస్లో 2nd లెసన్ అండి. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్లు ఇంతే, ఇంతకు మించి ఇంకేమీ లేవు. దయచేసి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.